స్వీకారం చేసి 30 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంలో సో ఆయన గురించి చాలా విషయాలు తెలిసినటువంటి వ్యక్తి మరెవరు కారు అంకంరావు గారు. వారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు, వారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఇంకా చాలా తెలియని విషయాలు కూడా, అంటే ప్రజలకు ఇంకా తెలియని విషయాలు ఎన్నో కూడా వీరికి కూడా తెలుసు, ఇంకా చాలా మందికి కూడా తెలుసు. వీరికి తెలిసినటువంటి విషయాలన్నీ కూడా మనం పంచుకునే ప్రయత్నం చేద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్. నేటికి అంటే 95లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగానే కొనసాగుతూ ఉన్నారు. అది మధ్యలో ఆటుపోట్లు కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఆయన నిజంగా చెప్పాలంటే దేశ చరిత్రలోనే చాలా మంది కూడా అరుదుగా ఉంటారు ఈ విధమైనటువంటి మార్క్ సాధించడం, అదేవిధంగా అట్లాంటి విజనరీ ఉన్నటువంటి లీడర్. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో కూడా ఈయన గురించి చర్చ జరుగుతూ ఉంటుంది, ఇతర రాష్ట్రాల్లో కూడా. మీకు చాలా అంశాలు చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి, మీరు ఏం చెప్తారు సార్? ముఖ్యంగా పవన్, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఈరోజు తెలుగు నేల గర్వించే నాయకుడు, తెలుగు రాష్ట్రాల ప్రగతికి కారకుడు, ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చినటువంటి దార్శనికుడు. ఈరోజు యువత యొక్క శక్తి సామర్థ్యాలని ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత యొక్క శక్తి సామర్థ్యాలు ఆయన క్షుణ్ణంగా తెలుసు కాబట్టి మన వాళ్ళు వారి సేవలను తీసుకుని వెళ్ళి ఎక్కడికో వినియోగించుకుంటున్నారు. ఆ ఫలాలు అంటే పక్క రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే పొరుగు దేశాలు కావచ్చు, వాళ్ళకే వెళ్తున్నాయి. మన వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాలని మనమే ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదన్న ఉద్దేశంతో ముందుగానే సాంకేతిక విప్లవాన్ని ముందుగానే ఊహించినటువంటి దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన 1978లో తొలిసారిగా శాసనసభ్యుడయ్యాడు. అంటే ఈరోజు ఇప్పటికీ 47 సంవత్సరాలు కూడా పూర్తయిపోయినాయి. ఆయన రాజకీయ ప్రస్థానం చూసుకుంటా ఉంటే మిగిలిన వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, మాకు ఇక్కడ ఓటమి లేదు అది ఇది అని చెప్పని. ఆ సామాజిక వర్గం అధికంగా ఉండి ఆ ప్రాంతంలో ఉండి వాళ్ళు గెలవడం అనేది ఒక ఎత్తు. తన సామాజిక వర్గం మొత్తం 2% కంటే లేని నియోజకవర్గంలో ఈ రోజుకి ఆయన 1990 అంటే 1989 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా ఓటమి అనేది లేకుండా ఈరోజు కొనసాగించడం అనేది మనందరం చూస్తూనే ఉన్నాం. అంటే ఇక్కడ కుప్పం గురించి, కుప్పం నియోజకవర్గం. సో ఇంతకాలం ఇది కూడా విమర్శ చేస్తారు కదా, ఇల్లు కూడా లేదు అని. ఇప్పుడు అది కూడా కట్టుకున్నారు. అసలు ఇల్లు ఉండి ఏం చేశారు? కుప్పమే తన ఇల్లు. అట్లా కాదండి, ప్రజలే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే తన తోబుట్టులు అనుకున్నాడు కదా. ఆంధ్ర రాష్ట్రం మొత్తం తన ఇల్లునే భావించాడు, ప్రతి ఇల్లు తందగానే భావించాడు. కాబట్టి ఆయన ఇల్లు గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఇల్లు కట్టుకుని అమరావతిలో నేను ఇల్లు కట్టుకున్నాను, అమరావతిని ఎక్కడికో తీసుకెళ్తానన్న వ్యక్తి ఈరోజు ఇల్లు కట్టుకుని ఏం చేశాడు చెప్పండి? యలహంక ప్యాలెస్ లో ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్నాడు ఆయన? ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటున్నాడు. అమరావతి ₹1 వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకుంటానని అన్నాడు ఆయన. ఈరోజు అదేవిధంగా ₹1 వచ్చింది కాబట్టి మళ్ళీ తనే ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో అమరావతిని ఎక్కడికో తీసుకెళ్తాడన్న నమ్మకం అనేది ప్రజలకి ఉంది, ఆయనకి ఉంది. కాబట్టి ఈరోజు అక్కడ మళ్ళీ సొంత ఇల్లు నిర్మాణం ప్రారంభించాడు. అలాగే తన నియోజకవర్గంలో ఇల్లు కట్టుకోవడానికి పూనుకుంటే దానికి ఎన్ని అడ్డంకులు కలగజేశారో వీళ్ళకి తెలుసు. పర్మిషన్లు ఇవ్వలేదు, ఎన్ని చేశారో క్షుణ్ణంగా తెలుసు. ఒక ముఖ్యమంత్రి స్థాయి పనిచేసిన వ్యక్తికి అవును పర్మిషన్లు ఇవ్వలేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కక్షపూరితంగా ఏ విధంగా వ్యవహరించారు. మీరన్నారు ఎత్తు పల్లాలని. చంద్రబాబు నాయుడు గారు ఎత్తు పల్లాలు చుట్టం మామూలు విషయం కాదు. ఎందుకంటున్నామంటే తెలుగు నేల మీద ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేసి 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీని ప్రకటించేసి ఆనాటి అప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్లే కొనసాగారు కదా అప్పటి వరకు. 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా వాళ్లే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 83 జనవరి 9వ తారీఖు వరకు వాళ్లే కదా అధికారంలో ఉంది. అలాంటి వాళ్ళని చిత్తుగా ఓడించేసి 204 స్థానాలు ఆ రోజు సంపాదించుకొని విజయకేతనం ఎగరేసిన అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, తెర మీద ఆయన రారాజు. అలాగే ప్రజల మనసుల్లో కూడా ఆయన విప్లవమైన మార్పులు తీసుకొచ్చి సంస్కరణలు తీసుకొచ్చేసి బలంగా ప్రజానాయకుడిగా ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి. కిలో బియ్యం కావచ్చు, ఏదన్నా. ఇప్పుడు ఈ రోజు సంక్షేమ పథకాలకి ఆద్యుడు ఆయనే కదా. అంతే కదా. పెన్షన్లకు ఆద్యుడు ఆయనే. అదే చెప్పేది. వీటన్నిటి కూడా కూడు గూడు గుడ్డ నినాదం. అవును. ఆయన ఆ విధంగా వచ్చినటువంటి వ్యక్తి. ఆయనతో పాటు ఆయన అల్లుడై ఉండి 85లో పోటీ చేయకుండా 89లో పోటీ చేసి ఆ రోజు శాసనసభలో రామారావు గారికి జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన శాసనసభకు రానంటే
సమర్థవంతంగా శాసనసభను నిర్వహించేసి 94లో గెలుపులో అంటే అన్న నందమూరి తారక రామారావు గారు అప్పటి వరకు ఆయనే సర్వాంతర్యామి, మనం కాదనట్లేదు. కానీ గెలుపు విషయంలో చూసుకుంటా ఉంటే ఆ రోజు ఆయన నిర్వహించిన పాత్ర సామాన్యమైనదైతే కాదు కదా. మరి ఇలా జరుగుతున్నటువంటి దాంట్లో 95లో ఇదే రోజు సెప్టెంబర్ 1వ తారీఖున 1995న అంతటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిని కాదని కుటుంబ సభ్యుడై ఉండి అల్లుడై ఉండి ముఖ్యమంత్రిగా ఈయన పీఠానికి ఎక్కడం కూడా జరిగింది. అంటే ఆ రోజు మీరు 1984 ఉదంతం తీసుకోండి, ఆగస్టు 14న జరిగిన ఉదంతం ఒకసారి తీసుకోండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యుడు కాదు, పార్టీలో మాత్రమే ఉన్నాడు. కానీ నాదెండ్ల భాస్కరరావు గారి ఉదంతం కనుక తీసుకుంటే ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో రామ్లాల నిర్వాహకంలో గవర్నర్గా ఆయన ఏ విధంగా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటి నిర్ణయం తీసుకొని రామారావు గారిని పదవి నుంచి దించేసి నాదెండ్ల భాస్కరరావు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న సందర్భంలో ప్రజలు ఏ విధంగా తిరగబడ్డారు. తిరిగి ఆ ప్రజాగ్రహం చూసి ఉక్కు మహిళ అని చెప్పుకునే ఇందిరాగాంధీ గారు కూడా దిగొచ్చి మళ్ళీ తిరిగి రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న ఉదంతం మనందరికీ తెలుసు. ఆ క్యాంపును ఎంత సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించాడో మనందరం చూస్తూనే ఉన్నాం. అంటే అప్పుడు ప్రత్యక్షంగా ఉన్నాం కాబట్టి చెబుతున్నాను నేను. సార్ ఇప్పుడు పార్టీని కావచ్చు, ఎన్టీఆర్ గారి నాయకత్వాన్ని చుట్టూ ఉన్న వాళ్ళని కంటికి రెప్పలా చంద్రబాబు నాయుడు గారు కాపాడుతూ వచ్చారు బ్యాక్గ్రౌండ్ లో ఉండి. అంటే ఇక్కడ అయినా కానీ ఎందుకు అంత విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం? దాని గురించి అందుకే మూలాలకు వెళ్ళాలని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న నందమూరి తారక రామారావు గారిని కాదని ఆయన్ని దించి ఈయన ముఖ్యమంత్రిగా కావాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? మామూలుగా 84లో రామారావు గారిని దించుతా ఉంటే ప్రజలు రోడ్డెక్కారు, గొడవలు చేశారు, దేశవ్యాప్తంగా ఆ రోజు చూశారు. అంటే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూశారు. ఆ రోజు దిగ్గజాలైనటువంటి మాజీ ప్రధానమంత్రులైనటువంటి మొరార్జీ దేశాయ్ గారు కావచ్చు, చరణ్ సింగ్ గారు కావచ్చు, ఇదే వాజ్పేయి గారు కావచ్చు, లేకపోతే అద్వానీ గారు కావచ్చు, దేవిలాల్ గారు కావచ్చు, యోధాన యోధులందరూ సిపిఐ సిపిఎం నాయకులు కావచ్చు, ఏ విధంగా వచ్చారు. మరి అదే రామారావు గారిని 95లో తప్పించేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఆ విధంగా వ్యతిరేకత రాలేదు? ఇది అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా. అంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ మూర్ఖపు రాజకీయ నాయకులు ఆయన మీద వెన్నుపోటనే అభియోగం మోపడం కోసం పదే పదే ఉదాహరిస్తున్నటువంటి సందర్భం, బురద జల్లే ప్రయత్నం. దాంట్లో మీరు గమనిస్తే కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, మెజారిటీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు. ఆ రోజు నాదెండ్ల భాస్కరరావు ఏమంటే మెజారిటీ ఎమ్మెల్యేలు లేరు, అయినా సరే రామ్లాల్ అడ్డం పెట్టుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యుడు కాకపోయినా కూడా ఆ రోజు ఏ విధంగా ఈ నాయకులు అంటే శాసనసభ్యులందరినీ సమీకరించుకొని ఏ విధంగా క్యాంపు నిర్వహించుకొని మళ్ళీ ముఖ్యమంత్రి రామారావు గారు కావడానికి ఏ విధంగా దోహదపడ్డాడో అప్పుడున్న శాసనసభ్యులు చాలామంది చెప్పారు. నాకు కొన్ని విషయాలు కూడా తెలుసు. కానీ అప్పుడు ప్రజాగ్రహం ఎందుకు వచ్చింది? 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ప్రజాగ్రహం ఎందుకు రాలేదు? రెండు విషయాలు ఇక్కడ. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి ఎందుకు స్వాగతించారు? 94లో లక్ష్మీపార్వతి అనే మహిళను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ముఖ్యమంత్రి కావడానికి అంతటి ఘన విజయం, అంటే కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా 294 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 26 నియోజకవర్గాల్లోనే మాత్రమే వాళ్ళు గెలుపొందారు. అంటే ఏ విధమైనటువంటి విజయాన్ని అందించారు ప్రజలు? అంటే ప్రజలు ముఖ్యమంత్రిగా ఆయన స్వాగతించారు, పార్టీ అధ్యక్షుడిగా ఆయన్నే స్వాగతించారు. కానీ పరిపాలనలో లక్ష్మీపార్వతి అనే మహిళ ఏ విధంగా అయితే పరిపాలనలో ఏలు పెడతా ఉందో ఇవన్నీ చూసిన తర్వాత మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు 2 ఉదాహరణలు కూడా చెప్పాలి. మామూలుగా చాలామంది ఆ రోజు దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. 1989కి ముందు మోతుపల్లి నరసింహులు అనే వ్యక్తి, అంటే అప్పుడు శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచాడు. అంటే ఇండిపెండెంట్గా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళాడు. అతను పోటీ చేసి గెలిచిన తర్వాత శాసనసభలో విమర్శించాడు, రామారావు గారిని విమర్శించాడు. ఆయన విమర్శించినప్పుడు ఆ రోజు దగ్గరుండి చూసుకొని శాసనసభలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే మాధవరెడ్డి గారు కావచ్చు, అవన్నీ ప్రత్యక్షంగా చూశారు వీళ్ళు. మరి 1994లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి పెద్దపేట వేసి మోతుపల్లి నరసింహుని దగ్గర తీసుకొని పెద్దపేట వేసింది లక్ష్మీపార్వతి.
అంటే ఇలాంటి వాళ్ళందరినీ దగ్గరకు తీసుకొని ఆ రోజు రైట్, నిజమే. పెద్దపేట వేసుకొని అవును. ఆ రోజు ఏ విధంగా అయితే చేసిందో దాన్ని ప్రజలు వ్యతిరేకించారు, నాయకులు వ్యతిరేకించారు. నిజమే. అంటే ఇక్కడ వరకు కూడా జరిగింది నిజంగా మీరు చెప్తున్నది ప్రజలకు కూడా చాలా మంది క్లారిటీ ఉంది కాబట్టి ఇంకా కూడా ఎవరు నమ్మట్లేదు దానికి సంబంధించినవి కూడా నిస్సందేహంగా. జరుగుతున్నాయి. అందుకే చెబుతాను మీకు. ఆ తర్వాత సార్ 1990 అందుకే చెబుతాను మీకు 1999లో నిజంగా రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే 1999లో 181 స్థానాలు ఇచ్చి 44% పైన ఓట్లతోటి 181 స్థానాలు తెలుగుదేశం పార్టీని గెలిపించింది ఇదే ప్రజలు కదా, ఉమ్మడి రాష్ట్రంలో. ఉమ్మడి రాష్ట్రం కదా. ప్రజలు మర్చిపోయారు. కావాలని వీళ్ళు పదే ఆనాడు రాజశేఖర రెడ్డి కావచ్చు, ప్రజలకు క్లారిటీ ఉంది. ఉంది. వీళ్ళు బురద జల్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అంతా. కావచ్చు, పదే దాని గురించి మాట్లాడుతూ ఈ రోజు కూడా చూశాను నేను కొన్ని వాళ్ళ దాంట్లోనే వాళ్ళ చేత ఏ విధంగా రాయిస్తున్నారు, వాళ్ళ చేత ఏ విధంగా మాట్లాడిస్తున్నారని చూస్తున్నాను. అంటే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. సార్ నిజంగా కూడా ఎన్ని విమర్శలు చేసినా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలు ఇంకా అంత ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం వాళ్లే చేస్తున్నారు. ఎందుకంటే మొన్న అరెస్ట్ సమయంలో కూడా నేటి యువతకు అసలు ఎవరు సిబిఎన్ అంటే ఏంటి అనేది వాళ్లే తెలియకనే తెలిపించే విధంగా చేశారు. అంటే పూర్తిగా కూడా సార్ ఇక్కడ దానికి వచ్చే ముందు మనం ఇప్పుడు ఏంటి ఇది 95 1995 సీఎం రాబోతున్నారు, ఆ విధంగా నన్ను చూస్తారు నన్ను అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు. చాలా మంది ప్రజలు కూడా అడుగుతుంటారు 95 సీఎం కావాలి, ఆ విధంగా మీరు ఉండాలి అని. ఏంటి అప్పుడు తెచ్చిన సంస్కరణలు కావచ్చు, మొదటిసారి ముఖ్యమంత్రిగా అప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇప్పుడు సెప్టెంబర్ 1, 1995 నాడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచి కూడా సాంకేతిక రంగంలో ఆయనకున్నటువంటి ముందు చూపు కారణంగా, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని, నాయకులను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే నా తెలుగు రాష్ట్రం ముందుకెళ్తుంది, నా ప్రజలు అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందుకెళ్తారనే ఆలోచనతో ఆ రోజు ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు. ఉదాహరణకి 38 కాలేజీలు ఉన్నాయి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలు మనకి 38 ఉన్నాయి. మరి హైటెక్ సిటీ నిర్మాణం జరిగితే హైటెక్ సిటీ అనేది ఇక్కడికి వచ్చి కంప్యూటర్కి సంబంధించింది కావచ్చు, మామూలుగా ఆ సంస్థలు ఇక్కడికి వస్తే ఎక్కడి నుంచో తీసుకొని రావాలి కదా, అంతే కదా. దానికి ఉద్యోగ కల్పన కోసం. అదే ఇక్కడి నుంచే ఎందుకు మనం తయారు చేయకూడదన్న ఉద్దేశంతో అది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఈ సంపదనంతా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది కాబట్టి మనమే ఎందుకు చేయకూడదని చెప్పని 350 కాలేజీలు